ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అర్ధాష్టం శని ప్రారంభమైంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం, జపాలు, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. అలాగే చిన్న చిన్న కుట్టు పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నా ఆరోగ్యం వంటికి జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, గైనిక్, అలాగే లివర్ సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సంతానాభివృద్ధి బాగుంది. శుభకార్యాలను పెద్దగా నిర్వర్తించాలని చూస్తారు. సాధ్యమైనంత వరకు బంధువులకి దూరంగా ఉండడం, ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం బాగుంది. పరీక్షా సమయంలో మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నం నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్న వారికి H1B వీసా విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఒక్కోసారి ఉద్యోగం చేద్దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఆధారపడవద్దు. ఏదైనా గట్టిగా ప్రయత్నం చేయండి. మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార రంగంలో వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు పక్కనే ఉన్నారని గ్రహించండి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురు సలహాలు, సూచనలు తీసుకుని మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. ఒక 8 మంగళవారాలు చేయించడం, దుర్గా స్తోత్రాన్ని పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే శుక్రవారం నాడు కుబేర కుంకుమతో దుర్గా స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ, గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.